హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇంటర్నెట్ మొత్తం ఒక సెన్సేషన్ అయిన కేసు అనమాట. అదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో జరిగిన లవ్ జిహాద్ ఇన్సిడెంట్. సో ఇది ఇంకా కూడా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. బట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఇప్పుడు దాకా ఏవైతే బయటకు వచ్చాయో దాని గురించి ఇప్పుడు చాలా చర్చ అయితే జరుగుతుంది. సో దాని గురించి నేను కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అండ్ నాకున్న కొన్ని డౌట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ అంతేకాదు కొన్ని నాకు తెలిసినవి యాజ్ పర్ లా కానీ లేకపోతే పనికొచ్చాయన్నమాట. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో ఆర్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి కొన్ని యూస్‌ఫుల్ థింగ్స్ అయితే చెప్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. డెఫినెట్‌గా హెల్ప్ అయ్యిద్ది. అండ్ అంతేకాదు ఎవరైతే జాబ్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్స్‌లో ఉన్న ఉమెన్స్ ఉంటారో ఈ వీడియో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యిద్దనమాట. సో ఫస్ట్ అయితే ఇన్సిడెంట్ మనం మాట్లాడుకుందాం. సో ఇన్సిడెంట్‌లో ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ బ్రాంచ్‌లో అయితే ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే అక్కడున్న 6-7 మేనేజర్స్ అక్కడున్న ఎంప్లాయీస్‌లో ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయడము, వాళ్ళతో సెక్సువల్‌గా మిస్‌బిహేవ్ చేసి వాళ్ళని ఫోర్స్ చేయడము. అండ్ అంతేకాదు ఎప్పుడైతే ఈ వీళ్ళ లైక్ నమాజ్ గానీ, లేకపోతే వీళ్ళ ట్రెడిషన్స్ ఏవైతే ముస్లిం ట్రెడిషన్స్ ఉంటాయో, అవి ఫాలో అవ్వకపోతే వాళ్ళకి హైక్స్ ఇవ్వమని చెప్పడం గానీ, ఇలాంటివైతే చేశారంట. అండ్ అంతేకాదు ఎప్పుడైతే వీళ్ళు ఈ ఇన్సిడెంట్స్ గురించి అక్కడున్న హెచ్ఆర్‌కి కంప్లెయింట్ ఇస్తే, ఆ హెచ్ఆర్ అయితే ఇవన్నీ కామన్ కార్పొరేట్ లైఫ్‌లో. సో, మీరిలా కంప్లెయింట్స్ ఇస్తే మిమ్మల్ని తీసేయాల్సొచ్చిద్ది అని చెప్పారంట. సో, ఆబ్వియస్‌గా ఎవరికైనా జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో సైలెంట్‌గా ఉంటారు. బట్ ఏమైందంటే అక్కడున్న ఇద్దరు ఎంప్లాయీస్ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు ఇలా జరిగింది అని చెప్పి ఒక ఎంప్లాయీ ఇంకొక ఎంప్లాయీ దగ్గర ఓపెన్ అయిందంట. సో వేరే ఎంప్లాయీ కూడా నాకు సేమ్ సిచ్యువేషన్ జరిగింది. నన్ను కూడా సెక్సువల్‌గా వీళ్ళు ఫోర్స్ చేశారు. నన్ను ఇలా ట్రాప్ చేశారు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇలా డిస్కస్ చేసినప్పుడు దాదాపుగా 8-9 ఎంప్లాయీస్ గ్యాదర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి సిమిలర్ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వీళ్ళందరూ కూడా కలిసి విత్ ద హెల్ప్ ఆఫ్ అనదర్ ఎంప్లాయీ పోలీస్ కంప్లెయింట్ అయితే ఇచ్చారు. సో పోలీసు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి దాదాపుగా 40 డేస్ అయితే అక్కడ వర్కర్స్ లాగా అక్కడ పనిచేసే వాళ్ళలాగా వెళ్ళి ఉమెన్ పోలీస్ అక్కడ జరుగుతున్న సినారియోస్ అన్నీ అబ్జర్వ్ చేసి అక్కడ నిజంగానే ఈ కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఉమెన్స్ని సెక్సువల్గా బాధ పెడుతున్నారు అన్న విషయం తెలుసుకొని కంప్లైంట్ అయితే ఫైల్ చేసి వాళ్ళనైతే అరెస్ట్ చేశారనమాట. సో ఇది సమ్మరీ ఆఫ్ ద కేసు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ ఒక లేడీ, తనొక ముస్లిం. సో తనే ఈ ఎంటైర్ థింగ్ జరగడానికి చాలా హెల్ప్ చేసింది అనేది పెద్ద ఎలిగేషన్ అనమాట. రీజన్ వచ్చేసి ఏంటి అంటే తను ఎప్పుడైతే కంప్లైంట్స్ వచ్చాయో దాని గురించి అసలు పట్టించుకునేది కాదు. అండ్ తను ప్రొఫైల్స్ ఏదైతే సెలెక్ట్ చేయాలో ఆ పర్టికులర్ కంపెనీలో వర్క్ చేయడానికి ప్రొఫైల్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్స్ని తీసుకోవడం సో దట్ వాళ్ళని ఈజీగా మనం ట్రాప్ చేయొచ్చు అని చెప్పి ఇలా ఒక రిలీజియన్ని టార్గెట్ చేసి కన్వర్ట్ చేయాలి అని అలా చేశారనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు హెచ్ఆర్ మీద కూడా చాలా పెద్ద ఎలిగేషన్ ఉంది. అండ్ అంతేకాదు ఈ హెచ్ఆర్ అండ్ ఈ ఎంటైర్ ఈ వింగ్ ఏదైతే నడుస్తుందో దానికి మలేషియాలో ఉన్న కొంతమంది పర్సన్స్కి లింక్ ఉంది అని చెప్పి కూడా న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సేమ్ మిగతా ఎక్కడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇప్పుడు రీసెంట్గా మలేషియాలో చాలా లింక్స్ అయితే బయటపడుతున్నాయి. అండ్ అంతేకాదు ఈ కేసు విన్న తర్వాత చాలా కామెంట్స్లో ఓన్లీ నాసిక్లో ఉన్న టీసీఎస్లోనే కాదు చాలా చోట్ల ఈవెన్ మహీంద్రా కానీ చాలా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్లో ఇదే సినారియో జరుగుతుంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా అని చెప్పి కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఒక ముస్లిం బాయ్ అండ్ హిందూ గర్ల్ ఆర్ అనదర్ రిలీజియన్స్ గర్ల్సే ఉంటున్నారు అనమాట. వాళ్ళు లవ్ చేయడమో లేకపోతే ట్రాప్లో పడడమో ఏదో ఒకటి జరిగి వాళ్ళైతే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చి ఇదంతా కూడా ఒక ట్రాప్ అని మాట్లాడుతున్నారు అనమాట. బట్ రివర్స్ ఎప్పుడు జరగట్లేదు. ఒక ముస్లిం గర్ల్ ఆర్ ఎవరన్నా మన రిలీజియన్స్లోకి కన్వర్ట్ అవ్వడం అయితే జరగట్లేదు. సో ఇదేదో ఎక్కువ సినారియోస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లవ్ జిహాద్ అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కానీ లేకపోతే ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి అనమాట. సో జెన్యున్గా లవ్ చేసుకునే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటివే ఎక్కువ మనకు వినిపిస్తున్నాయి అనమాట. అండ్ అంతేకాదు ఇవన్నీ వింటున్నప్పుడు చాలా కామెంట్స్లో వచ్చింది ఏంటంటే ఇలాంటి కన్వర్షన్స్ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ హైదరాబాద్ అని కూడా
చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. అది ఒక క్రేజీ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో మెయిన్‌గా, సో వాళ్ళు ఎప్పుడన్నా లైక్ లవ్‌లో ఉన్నా, లేకపోతే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కి చెప్పడం గానీ, లేకపోతే ఇంకెవరితోన్నా షేర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు పేరెంట్స్‌కి చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా ఇలా మీరు మీలో ఉంచేసుకోవడం వల్లే లైక్ వాళ్ళు ఇంకా మీరు మిమ్మల్ని గ్రాస్ప్ చేసో, లేకపోతే మీ వీక్‌నెస్ క్యాచ్ చేసో వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు చేయాలనుకుని చేస్తున్నారు. అండ్ అంతేకాదు యాక్చువల్‌గా నాకు ఇక్కడ ఉన్న మెయిన్ డౌట్ ఏందంటే, ఇలాంటి కేసెస్ ఏదైతే జరుగుతాయో అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్‌లో కంపల్సరీగా విజిలెన్స్ మెకానిజం అని చెప్పి సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ ఫైల్ చేయడానికి విజిలెన్స్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ ఉంటదనమాట. ఆ కమిటీ రెస్పాన్సిబిలిటీని సెక్షువల్ హరాస్మెంట్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఎవరన్నా కంపెనీలో కంప్లైంట్స్ ఇస్తున్నారా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి అని చూసి వాటిని రెక్టిఫై చేయడం అనమాట. అలాంటిది టీసీఎస్‌లో ఉంది. మరి అలాంటి డిపార్ట్మెంట్‌కి ఈ కంప్లైంట్ ఎందుకు వెళ్ళలేదు? పోలీస్ దాకా వెళ్ళిన కంప్లైంట్ ఎందుకు ఇంటర్నల్ మేనేజ్మెంట్‌కి తెలియలేదు అనేది నాకున్న పెద్ద క్వెషన్. బికాస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీస్‌కి మ్యాండేటరీగా ఈవెన్ వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా కోట్ చేయాలి. ఎన్ని సెక్షువల్ కంప్లైంట్స్ వచ్చాయి ఉమెన్స్ మీద, ఎన్ని రిజాల్వ్ అయ్యాయి ఉమెన్స్ చేసిన కంప్లైంట్స్ అనేది క్లియర్‌గా వాళ్ళ వెబ్‌సైట్స్‌లో కూడా మెన్షన్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే హెచ్ఆర్‌కి చెప్పారో, ఎప్పుడైతే హెచ్ఆర్ యాక్షన్ తీసుకోలేదో అక్కడితో అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు తర్వాత ఫర్దర్ డిపార్ట్మెంట్స్‌కి. బట్ మీకు విజిల్ మెకానిజంలో మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చిందో వాళ్ళకి కూడా తెలియదన్నమాట. సో అలాంటి మెకానిజం ఉన్న కంపెనీస్‌లో డెఫినెట్‌గా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీ హెచ్ఆర్ కనుక కన్సర్న్ హెచ్ఆర్ మనం చెప్పిన కంప్లైంట్‌ని పట్టించుకోకపోతే మీరు విజిల్ మెకానిజంలో కంప్లైంట్ ఇవ్వాలి. విజిల్ మెకానిజంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, టాప్ మేనేజ్మెంట్ ఉంటారు. వీళ్ళు ఈ కేసెస్ని చెక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా లేకపోతే లో లెవెల్ మేనేజ్మెంట్లో జరిగిన పాలిటిక్స్ అక్కడ హై లెవెల్ మేనేజ్మెంట్లో జరగవు. దట్టు సెక్షువల్ కేసెస్ కనుక ఏదైనా రికార్డ్ అయితే ఆ కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని కుదిరినంత మంచిగా లైక్ ఇన్ ఏ పీస్ఫుల్ వే రిజాల్వ్ చేయాలనుకుంటారు. దట్టు ఇలాంటి కాంట్రవర్షియల్ ఆర్ సెక్యులరిస్టిక్ థింగ్స్కి అగెనిస్ట్గా ఉన్న కేసెస్ ఏ కంపెనీ అయినా కానీ సీరియస్గానే తీసుకుంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా, మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి అనిపిస్తున్నా మీరు విజిలెన్స్ కమిటీకి కంప్లైంట్ ఇవ్వండి, హెచ్ఆర్కి కాదు. ఇన్ కేస్ మీ విజిలెన్స్ కమిటీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చింది కూడా వర్క్ అవ్వట్లేదు అంటే దెన్ యూ గో టు ద లా అండ్ ఆర్డర్ అనమాట. అండ్ అలా నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ అలాంటి కంపెనీస్ ఉండి ఇలాంటి థింగ్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే బెటర్ యూ రిజైన్ ఇన్ దట్ కంపెనీ అండ్ వేరే చోట జాబ్ చూసుకోవడం. ఎందుకంటే అలాంటి కంపెనీస్లో వర్క్ చేసినా మనకి సెక్యూరిటీ ఉండదు, సేఫ్టీ ఉండదు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం కొన్ని థింగ్స్కి అట్రాక్ట్ అవ్వకుండా లైక్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏదైతే ఆ ట్రాప్లో పడతామో అది పడకముందే మనం ఆలోచించుకుంటే అంత అయిపోయిన తర్వాత రేపొద్దున అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సిందని ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రాదు. అండ్ అంతేకాదు లైక్ ఏదైతే ఈ సిచ్యువేషన్స్ మనం వింటున్నామో ఆర్ ఏదైతే ఇది వింటున్నామో దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది దీన్ని కాన్స్పిరసీ అంటారు, కొంతమంది దీన్ని ఫ్యాక్ట్ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రూత్స్ అయితే బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు చాలా కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడం సేఫ్ అనమాట. అండ్ అంతేకాదు ఏ సిచ్యువేషన్ అయినా ఇలాంటిది మీకు ఎదురైతే టెల్ టు యువర్ పేరెంట్స్ గైస్. పేరెంట్స్కి చెప్పండి సో దట్ దే విల్ హెల్ప్ యూ ఎలా రిజాల్వ్ చేయాలి అని. అండ్ ఏ పేరెంట్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని వెళ్ళి జాబ్స్ చేయండి, లైక్ అక్కడ మనీ ఏం చేయండి అని కూడా చెప్పరు. కాబట్టి బెటర్ టేక్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ బీ సేఫ్ సో దట్ ఇలాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. సో చాలా అంటే చాలా అటెంటివ్గా ఉండండి మీ చుట్టూ జరిగేవి కూడా. బికాస్ గర్ల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు కాబట్టి. అండ్ ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏ కంపెనీలో అయినా చెక్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కంప్లైంట్ దేర్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.